ఈ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప మూవీ కూడా సరిపోదు పెద్ద తర్వాత. అది ఆ కాల్ తీసేవాడు లాగ్ అంటే మీకు సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని అందువల్ల లాగ్ అనిపిస్తుంది, కానీ అది మాత్రం లేట్ లేదు, లాగ్ లేదు, మీకు అర్థం అవడానికి. ఏదైతే యాక్టింగ్ పరంగా చూస్తే రంగస్థలం అన్నారు ఇప్పటి వరకు, యాక్టింగ్ చూస్తే దాన్ని మించిన క్యారెక్టర్ ఇది పెద్దది, చూస్తే అర్థం అవుతుంది. చాలా లేదు 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 ఫెంటాస్టిక్ గా హ్యాండిల్ చేశారు. సుకుమార్ 100% అసిస్టెంట్ గా చేసి చాలా ఫెంటాస్టిక్ గా చేశారు. మామూలుగా హ్యాండిల్ అంటే మీరు ఎక్స్పోజింగ్ అని అంటున్నారు, ఎక్స్పోజింగ్ అని కాదు, ఆ స్టోరీ పరంగా అలా చూపించాలి కాబట్టి మెయిన్ ఇంటర్నేషనల్ మొత్తం రామ్ చరణ్ కాబట్టి ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే ఆ ఊరికి ఏమీ లేదు కాబట్టి ఆ ఊరికి ఏదో చేయాలని ఆ పట్టుదల రామ్ చరణ్ అందరికి అందరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చూడొచ్చు. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యిందా ఉన్నాయి. యాక్చువల్ గా ఒక పేరెంట్ గా చెప్పండి, మంచి స్పోర్ట్స్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ మూవీ చూసాక నేను డెఫినెట్ గా మా అబ్బాయి కూడా ఇప్పుడు అదే అంటున్నాడు, మమ్మీ నేను క్రికెట్ ఆడతాను అని. బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే నిలిచిపోయే మూవీ అవుతుందా? ఖచ్చితంగా అవార్డు మూవీ. ఓకే, రివార్డ్ పరిస్థితి ఏంటి మరి? ఎంత మంచి మంచి సినిమాలు తీస్తున్నప్పుడు దాని తగ్గ రివార్డ్ అనేది ప్రేక్షకులు ఇస్తారా లేదా? అంటే ఐ మీన్ కలెక్షన్స్ బాగా వస్తుంది, కలెక్షన్స్ బాగా వస్తే హిట్ అవుతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. పెద్ద అంటే పేరు కాదు, నమ్మకం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ సాంగ్స్ అన్ని నచ్చింది. రామ్ చరణ్ అన్న చేస్తే బాగుంటుంది. బాగా గ్రేస్ ఉంది, మంచిగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. రామ్ చరణ్ అన్న గ్రేస్ లేదు, లాగ్ స్టోరీ ఉంది, బాగుంది. సినిమా హిట్. లాంగ్వేజ్ అర్థం సో ఈ యాక్టింగ్ అయితే వేరే లేదన్న, మామూలు చిక్కుపోయిందంటే అంటే చాలా బాగుందన్న. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అయితే మైనస్, ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పగలదు, ఇంకా తెలిసిన యాక్టింగ్ మీకు. గెలిపోయినా ఇక్కడ డ్యాన్స్ చేయడానికి కారణం ఏంటంటే రామచంద్ర పోయాం సరే ఇన్ని ఏళ్ళ అందరూ ఇప్పుడు చేసేలా కొంతమంది చేసుకునేవాడు నోర్లు మూసుకుంటే అని ఎప్పుడైతే మన బుచ్చిబాబు గారు స్టేజ్ మీద చెప్పారో అది ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను, మన అరకు సైడ్ ఇది ఎక్కడ రోడ్లు లేవు కదా, అప్పుడు ఎలా వేయించారో ఈ ట్రైన్ రావడం కోసము పెద్ద కష్టపడింది కూడా అంత క్లియర్ గా చూపించారు. ప్రతిదీ చాలా చాలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సూపర్ మూవీ అండి. నేను 100% చెప్తున్నాను, ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. ఇది 100% మించిందండి. నేను చెప్తున్నా మించిన మూవీ ఇది. ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ చూడాల్సిన మూవీ, అన్ని మించిన మూవీ అండి. ఇదైతే నేను చెప్తున్నా హార్ట్ఫుల్ గా, నేను నిజంగా మన రామ్ చరణ్ గారికి నేను తల వంచి నిజంగా చెప్తున్నాను, సూపర్ మూవీ సార్. పెద్ద సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు మాటల్లో చెప్పలేము. నెగిటివ్ చెప్పే వాళ్ళక మూవీ చూడమని చెప్తాను. మూవీ చూడండి, నెగిటివ్ ఫీడ్ ఇచ్చే ముందే మూవీ చూడండి. ఇది ఓన్లీ పేటిఎం బ్యాచ్ ఒక్కలే నెగిటివ్ రివ్యూ ఇచ్చేదంతా పేటిఎం బ్యాచ్. అది ఎక్కడ పేటిఎం అయినా అనుకోండి. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇరగదీశారండి. అసలు జగపతి బాబు లాస్ట్ చనిపోయే ముందు ఆయన క్యారెక్టర్ చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, 2 ఊర్ల మధ్యలో జరుగుతుంది, రాష్ట్రాల్లో 2 ఊర్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో కూడా అదే గొడవలు రేగొడుతున్నారు. మనుషుల మధ్యలో వివాదాలు లేవు, అనవసరంగా రెచ్చగొడుతున్నారు. కళ్యాణ్ గారు అలా మాట్లాడలేదు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పెద్ద మూవీ చేస్తే మనుషుల్లో నిజంగా కొంచెమన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2 రాష్ట్రాల మధ్యలో ఐక్యత ఉంటుంది, జస్ట్ అందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. పోయింది అన్నాడు కదా,
వడ్డీతో సహా వసూలు చేసిస్తున్నాడు ఇప్పుడు సినిమా. జాన్వీ కపూర్ గారు యాక్టింగ్ ఆమె పెళ్లి చేసుకుందామని వచ్చిన, ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్లి అయింది కదా, ఆయన పెళ్ళం ఊపోదు కదా, అందుకని నేను ఖాళీగానే ఉన్నాను. నేను ఖాళీగానే ఉన్నా. పెళ్లి కాకపోయింది రామ్ చరణ్ చేసుకునే వాళ్ళ ఎవరు? మీరు. నేను రామ్ చరణ్ వాళ్ళిద్దరు చేసుకునే వాళ్ళు. అదే సినిమా అయితే బాగుంది. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, నువ్వు పుట్టినవా సచ్చినవా కాదా నాయన, ఏదో ఒకటి సాధించాలి అనేది ఒక మంచి పోరగాళ్ళకి విలేజ్ స్థాయిలో ఉంటారు కదా, గలీలో ఉండి కిలీలు నవ్వుకుంటా బదర్లు తిరుకుంటా తమాషా ఉంటారు. అది కాదు నాయన, మీరు క్రికెట్ వస్తే క్రికెట్, వాలీబాల్ వస్తే వాలీబాల్, కరాటే వస్తే కరాటే, కుంపు వస్తే కుంపు, ఏది వస్తే అది మీరు ఆడండి, గెలవండి, ఢిల్లీ స్థాయిలో పేరు తెండి, రాష్ట్రానికి మంచి పేరు తెండి, మీ గ్రామానికి మంచి పేరు తెండి, నువ్వు మంచి పేరు తెచ్చుకో, మీ ఊరికి మంచిగా పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక మంచి మెసేజ్. అన్ని బాగున్నాయన్న, ఒక్కదానికి ఒకటి పోటీ, మనం ఏది బాగలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన కసి, ఇది ఓడిపోయినావా ఆగొద్దు, ఇంకోటి ట్రై చేద్దాం, అది ఓడిపోయినామా ఆగొద్దు, తగ్గేదే అంటాడు చూడు అల్లు అర్జున్, అది నచ్చింది నాకు. అందుగురించి తగ్గొద్దు, నువ్వు ఈయన ఓడిపోయినావా తగ్గ, మాకు నా పని అయిపోయిందని చెప్పేసి ఇంకో ట్రై చేయి, అది ఓడిపోయినావా ఇంకో ట్రై చేయి, అది ఓడిపోతే ఇంకో ట్రై చేయి, కానీ ఏదో ఒక రోజు నువ్వు అనుకునేది సాధించాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అన్న. అన్నా పెద్ద అన్న తగ్గేదేలా అంటే తగ్గ మాకు అని చెప్పేసి నిన్ను తిడతారు, తిట్టని కొట్టని, కానీ నువ్వు వెనక మళ్ళీ పో, మాకు నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో అది సాధించు అని చెప్పేసి ఒక మంచి మట్టి పుర్రలు అయితే చెప్తారన్న, మంచి మేధావులకి అయితే అర్థమవుతుంది. అది కింది స్థాయి అని చెప్పను, మట్టి పుర్రలకి అయితే అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. చాలా మంది అదే బాగాలేదంటున్నారు, వాళ్ళు మేధావులు కాదు, మీరు మేధావులు అంటున్నారా? అర్థమైన వాళ్ళందరూ మేధావులే, అర్థమైన వాళ్ళందరూ మేధావులే. ఎందుకంటే అన్న పల్లెటూరులో ఇంకా అంతకంటే తండాల కంటే పల్లెటూరు ఉండదన్న. పాపం వాళ్ళకి నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, తినడానికి తిండి కూడా ఉండదన్న. అంత విలేజ్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా తీసిందంటే గా సినిమా అర్థం కాకుంటే మన బతుకులు ఎందుకన్నా. ఇక చూడండి నాయన, చూడండి, చూసి హైదరాబాద్ కు రాండి, హైదరాబాద్ నుండి ఢిల్లీ పోండి, ఢిల్లీ నుండి బొంబాయి పోండి, బాగుపడండి రా ఆయన, ఐఏఎస్ ఐపీఎస్ కాని రా ఆయన అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. పెద్ద అంటే పుష్ప 2, దురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా పెద్ద అవుతుందని 1 year నుంచి వెయిట్ చేసా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. రామ్ చరణ్ గారిని వాడుకోవడం బుచ్చిబాబు గారికి రాలేదు. సో స్టార్ హీతో చేయాల్సిన సినిమా కాదు. ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద ఒక యావరేజ్ ఫిల్మ్. లాగ్ ఏం లేదు, కానీ హీరోని ప్రజెంట్ చేయడం బుచ్చిబాబు గారికి రాలేదు. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. లాస్ట్ లో కూడా లెగ్ అది తీసేయడం రామ్ చరణ్ గారికి నాకు ఎందుకో ఒక ఫ్యాన్ గా డైజెస్ట్ అవ్వాలి నాకు. సో అదే ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్ పెద్ద. అంటే సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి, విజువల్ పరంగా ఎలా అనిపించాయి? యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను, విజువల్ పరంగా చాలా బాగుంది ఆ సీజీ వర్క్ అంతా. కానీ సో ఆ స్క్రిప్టే నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు. సో హిట్ అవ్వాలని కోరుకున్నా, కానీ యావరేజ్. అంటే హీరోకి కష్టాలు ఎక్కువైపోతుంటాయి, ఎల్లి కొలది సినిమా ఎల్లి కొలది, అవి మనకే వచ్చినంత ఫీల్ అయిపోయాను నేను. ఆ కాల్ తీసేసింది ఒకటే నాకు ఎందుకో చాలా. క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. అన్ని బాగున్నాయి అంటున్నారు, సినిమా నచ్చలేదు అంటారు. అంటే దేని వల్ల మీరు కన్విన్స్? మీకు నిజం చెప్పను అబద్ధం చెప్పనా? నిజం చెప్పాలంటే సినిమా యావరేజ్, అబద్ధం చెప్పాలంటే చెప్పు 1000 కోట్లు బ్లాక్ బస్టర్ అని చెప్తా. నిజం చెప్తాను, నిజం అంటే నిజమే చెప్తా. సో నాకు స్క్రిప్ట్ నాకు నచ్చలేదు, అంతా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి బస్సు. సో నేనైతే కనెక్ట్ కావాలి సినిమాకి. ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, హీరోయిన్ గ్లామ్ అయితే కుర్రోడికి నైట్ కల్లోకి వచ్చింది. సినిమా యావరేజ్.